అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు నటించినటువంటి ఘాటి సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రిజల్ట్ కనుక చూసుకుంటే మార్నింగ్ షో నుంచి ఇప్పుడు సెకండ్ షో వరకు కూడా చాలా చోట్ల ఖాళీలు కనిపిస్తున్నాయి. అంటే ఫస్ట్ రోజునే ప్రేక్షకుల ఆదరణ పొందలేదా అనే అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటని చెప్పి చూస్తే సినిమా కథనం బాగుంది, సినిమా ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ కూడా బాగుంది. ఈరోజు సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి గంజాయి మాత్రం ఎవరు కూడా విస్మరించలేదు. ఈరోజు యువత దగ్గర నుంచి అలాగే వృద్ధాప్యం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ గంజాయికి బానిసలై వాళ్ళు అనేక రకాలైన నేరాలకు కూడా పాల్పడుతున్నారు ఆ డబ్బుల కోసం. అలాగే యూనివర్సిటీలో కానీ లేకపోతే కాలేజీల్లో కానీ ఈవెన్ స్కూల్స్లో కానీ ఈ గంజాయి మత్తుకి యూత్ లోనైపోయి మత్తుకి వాళ్ళు బానిసలైపోయి సమాజానికి వాళ్ళు వ్యర్థంగా అయిపోతున్నారు. ఎటువంటి పనికిరానటువంటి యువతగా మారిపోతుంది. ఈవెన్ ఒకప్పుడు పంజాబ్లో ఈ పరిస్థితి ఉండేది, ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది వ్యాపించింది. అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఇది పడుతోంది, అలాగే హిమాచల్ ప్రదేశ్లో, జార్ఖండ్లో ఇలాంటి పలు ప్రాంతాల్లో వీటిని పండిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్పి అంటారు. ఇక్కడ పండించేటువంటి గంజాయి పేరు శీలావతి. ఈ శీలావతి అనేది మన దేశంలో 80% గంజాయిని ఇదే ఉత్పత్తి చేస్తుంది. మిగతా గంజాయిలు మిగతా రాష్ట్రాల్లో ఉన్నవి 20% మాత్రమే. ఇది రేటు కనుక చూసుకుంటే 5 నుంచి 10,000 వరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెట్టుకుంటే మీకు తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు చూసుకుంటే రేటు పెరుగుతూ వెళుతుంది. అల్టిమేట్గా ఇది 80,000 నుంచి 1,20,000 వరకు అంటే మిగతా రాష్ట్రాల్లో పలుకుతుంది. కాబట్టి ఇక్కడి నుంచే పండించేటువంటి గంజాయి మీదే ఎక్కువగా ఈ స్మగ్లింగ్ చేసేటువంటి ఈ మాఫియా ఆధారపడుతుంది. ఈ ఏఓబిలో ఉండేటువంటి ఈస్టర్న్ ఘాట్స్లో ఈ ఘాటీలు అని చెప్పి అంటారు. ఈ ఘాటీలు ఎందుకంటారంటే కొండ ప్రాంతాల మీద నుంచి కూడా ఈ సరుకుని రవాణా చేయాలి. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో చూసారనుకోండి, ఆ కొండకి మీరు ఎక్కడం దిగడం చాలా కష్టం. ఈవెన్ షూస్ వేసుకున్నా కూడా మీకు పట్టు ఉండదు, ఈవెన్ గ్రిప్పింగ్ ఉన్నటువంటి షూస్ వేసుకున్నా కూడా. కానీ ఈ ఘాటీలు ఎప్పటి నుంచి ఉన్నారు? బ్రిటిష్ ముందు నుంచి కూడా వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే ఇదే పని, వాళ్ళు కొండలు ఎక్కగలరు, దిగగలరు, చెప్పులు వేసుకోరు. అలాగే 100 కేజీలు బస్తాను కూడా ఈజీగా మోసుకెళ్ళిపోతారు. అలాగే స్మగ్లింగ్ కూడా ఈ ఘాటీల్ని ప్రధానంగా ఎంచుకుంటారు. వీళ్ళకి ఈ గంజాయికి సంబంధించినటువంటి విత్తనాలు ఇస్తారు, అలాగే సాగుకి సంబంధించిన ధన సహాయం చేస్తారు. పంట పండిన తర్వాత ఆ పంటని వచ్చినటువంటి గంజాయిని వీళ్ళే తీసుకెళ్ళి పలానా ప్రాంతానికి చేరేస్తారు. వాళ్ళకు కూడా వీళ్ళు డబ్బులు ఇస్తారు. ఇలా వాళ్ళ కుటుంబాలకు సంబంధించి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ అనేక అవసరాల గురించి వీళ్ళు డబ్బులు ఇస్తారు. అందుకని ఘాటీలు ఏం చేస్తారంటే ఈ మాఫియాకి పూర్తిగా బానిసైపోయారు. వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళు చేస్తారన్నమాట. ఇప్పటికీ కూడా ఆ సంస్కృతి పెనవేసుకుపోయింది. ఇక్కడ చింతకించల శ్రీనివాసరావు అని నేను ఈనాడులో పనిచేసినప్పుడు, ఆయన కూడా ఈనాడులో పనిచేసేవాళ్ళు, మంచి రైటరు. ఆయన తర్వాత వివిధ పేపర్లో కూడా పనిచేశాను అనుకోండి. ఈయనకి విశాఖపట్నం ఈ ఏఓబి ఇవన్నీ కూడా కొట్టిన పిండి. అక్కడ ఘాటీల గురించి సమాచారం తెలుసు. ఈ సినిమాకి దర్శకుడు జాగలమూడి క్రిష్ ఒక మంచి సబ్జెక్ట్ ఇవ్వమని చెప్పని అడిగినప్పుడు ఈ ఘాటీల గురించి ఒక 20 పేజీలు రాసి ఆయన ఇచ్చారు. ఈ 20 పేజీలు ఇది ఒక మంచి క్లుప్తంగా అక్కడ ఘాటీల జీవన విధానం అంతా కూడా అందులో ఇమిడి ఉంది. దీన్ని స్క్రీన్ ప్లే కింద మార్చుకొని కథని సమకూర్చుకొని ఈ సినిమాకి ఆయన కథ మూలపుస్తకంగా ఎంచుకున్నారు. సబ్జెక్ట్ అయితే మంచిదే. కాకపోతే ఈ సబ్జెక్టు మీకు ఈ సినిమాలోకి వచ్చినప్పుడు విక్రమ్ ప్రభు శివాజీ గణేషన్ ఒక మనవడు, ప్రభుకి కొడుకు, హీరోగా నటించాడు. ఇంటర్వెల్ వరకు తన పాత్ర ఉంటుంది. ఇంటర్వెల్ వరకు కూడా ఈయన బాగా నటించాడు. తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించాడు. ఇంకా అనుష్కకి వచ్చేటప్పటికి అనుష్క తన వేదం సినిమా నుంచి, వేదం తర్వాత క్రిష్ తీసినటువంటి ఇంకో సినిమా ఇది, మధ్యలో ఆవిడ రుద్రమదేవి లేకపోతే బాహుబలి ఇలాంటి సినిమాల్లో ఆవిడ నటనేంటో చూపించింది. ఆవిడ నటనా శైలి అంటే కూడా అందరికీ బాగా తెలుసు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో 1990లో లేడీ అమితాబ్గా పేరుగాంచినటువంటి విజయశాంతి, ఆవిడ కర్తవ్యం సినిమా చూసినా లేకపోతే మిగతా సినిమాల్లో వసీరామంలో చూసినా కూడా ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్లో ఎంత అగ్రెసివ్గా నటిస్తారనేది మనకు తెలుసు. అయితే ఆ రోజుల్లో ఆవిడ చెప్పినటువంటి వాయిస్ అంతా కూడా డబ్బింగ్. అందుకని ఆ పాత్ర డబ్బింగ్ కూడా చాలా ఫెరోషియస్గా ఉండి విజయశాంతి క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. ఇక్కడ అనుష్క కూడా అదే స్థాయిలో నటించింది. కానీ ఈ సినిమాలో ఆవిడ ఓన్ డబ్బింగ్ చెప్పారు. ఓన్ డబ్బింగ్ చెప్పేటప్పటికి కొంచెం పేలవంగా తయారైందా నాకు అనిపించింది. అంటే
అంటే ఫెరోషియస్గా ఆవిడ కనిపించినా కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో పాటు వాయిస్ కొంచెం వీక్ అయిందా అని ఒక డౌట్ అయితే నాకు వచ్చింది. బహుశా ఈ పాత్రకి డబ్బింగ్ చెప్పుంటే బాగుండేదేమో, పాత్ర కొంచెం ఎలివేట్ అయి ఉండేది. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీకు కథ బాగా బిగుగా వెళ్ళింది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి తేలిపోయింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే సెకండ్ హాఫ్ ఒక డాక్యుమెంటరీలా తయారైంది. మీకు ఈ కథని ఎంచుకున్నప్పుడు ఘాటీలు, వాళ్ళ జీవన విధానం, ఇది పూర్తిగా అలా తీసినా బాగుండేది, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా. లేదా కమర్షియల్ ఎలిమెంట్గా తీసుకొని ఫస్ట్ నుంచి చివరి వరకు అలా వెళ్ళినా బాగుండేది. ఈ రెండు మిక్స్ చేయడం వల్ల క్రిష్ ఈ స్క్రీన్ ప్లేలో తప్పుడడుగు వేశారని చెప్పి నాకు అనిపించింది. అలాగే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వచ్చేటప్పటికి మీకు లొకేషన్స్ బాగున్నాయి. మీకు క్రిష్ స్టైల్ ఆఫ్ డైరెక్టింగ్ చూస్తే మీరు జార్జియా సినిమా చూడండి. జార్జియాలో మన ఇండియాలో ఉన్నటువంటి లొకేషన్స్ని పోలి ఉన్న లొకేషన్స్ జార్జియాలో ఉందని చెప్పి జార్జియాకి వెళ్ళి ఆయన కంచె సినిమాకి సంబంధించినటువంటి సీన్స్ తీశారు. మీకు స్క్రీన్ మీద చూసినప్పుడు విఎఫ్ఎక్స్ తక్కువ ఉంటుంది. రియల్ లొకేషన్స్ షూట్ చేయడంలో క్రిష్ సిద్ధహస్తుడు. మీకు ఐకి స్ట్రెయిన్ అనేది ఉండదు రియల్ లొకేషన్స్ కనుక చూసినప్పుడు. మీకు ఎప్పుడైతే విఎఫ్ఎక్స్ కనుక పెడితే కృత్రిమంగా అనిపిస్తుంది, ఒకటి న్యాచురాలిటీ తగ్గుతుంది, ఒకటి స్ట్రెయిన్ అవుతుంది. కాబట్టి ఈయన ఏం చేస్తారంటే రియల్ లొకేషన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. గౌతమిపుత్ర శాతకర్ణి చూడండి, గౌతమిపుత్ర శాతకర్ణి కూడా మీకు లొకేషన్స్ బాగుంటాయి. అలాగే ఈ సినిమాకి వచ్చేటప్పుడు కూడా ఆయన లొకేషన్స్ని ఈ ఏఓబిలో చాలా చక్కటి సన్నివేశాలు తీస్తారు. అలాగే గంజాయి సాగు చేసే విధానం చూపించారు, వాటిని ఎలా తరలిస్తారో చూపించారు, వాళ్ళ జీవన విధానం చూపించారు, వాళ్ళ జీవనం పైన చూపించారు, స్మగ్లర్స్ వాళ్ళని ఎలాగ ఆటబొమ్మలుగా చూస్తారో చూపించారు. చివరికి వాళ్ళు ఎదురుది వాళ్ళకి వ్యతిరేకత పెరిగి ఈ గంజాయి మనం ఎందుకు స్మగ్లింగ్ చేయాలి, దీని సమాజం వల్ల దీనికి నష్టం కలుగుతుందని ఒక ఆలోచన వచ్చిన తర్వాత అక్కడ ఒక రివెంజ్ కానీ, వాళ్ళు వచ్చిన ఒక మార్పు కానీ, వాళ్ళని సప్రెస్ చేసినట్టు మాఫియా కానీ, ఆ మాఫియా సప్రెస్ చేసిన కొద్దీ వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు, ఎలా ఫైట్ చేస్తారని చెప్పేసి అనుష్క శెట్టి పాత్ర ద్వారా చూపించారు. ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం చాలా గొప్పగా తీశారు. ఒక 40 minutes పూర్తిగా చూసుకుంటే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో ఈ ఘాటీల జీవన విధానం మీదే ఫోకస్ చేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు బాగుంది. ఇంటర్వెల్ నుంచి ఏమవుతుందంటే స్క్రీన్ ప్లే కొంచెం మనకి కుంటుపడుతూ వెళ్ళినట్టుగా కనిపిస్తుంది, బోరింగ్గా అనిపిస్తుంది, లాగింగ్గా అనిపిస్తుంది. ఇక్కడ ఎడిటింగ్ కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్గా తీసుకుంటే బాగుండేది. కెమెరా నేను చెప్పాను కదా, లొకేషన్స్ అయితే అద్భుతంగా తీశారు. ఏ సినిమాలో కూడా ఇలాంటి లొకేషన్స్ మనకు కనిపించవు, ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంటుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొంచెం మొట్టమొదటి బాగున్నట్టు అనిపించిన కొన్ని సన్నివేశాల్లో పేలవంగా తయారైంది. అలాగే ఇప్పుడు మీకు సబ్జెక్ట్లో కూడా అనుష్క శెట్టి పాత్రని చివరికి ఒక రివెంజ్ పాత్ర కింద తీర్చిదిద్దారు. అంటే ఒక సామాజిక న్యాయం, ఒక సామాజిక అంశం అనేది ఇక్కడ హైలైట్ అవ్వాల, కేవలం ఒక రివెంజ్ మాత్రమే హైలైట్ అయింది. అది సినిమాకి దెబ్బతీసిందా అని మనకు అనిపిస్తుంది. అలాగే ఫైటింగ్ సన్నివేశాల్లోనూ మిగతా అనుష్క శెట్టి పర్వాలేదని చెప్పి అనిపించుకుంది. ఏది ఏమైనా మీకు మిగతా సినిమాల్లో చూస్తే వేదంలో తీసుకోండి, అది క్రిష్ డైరెక్షన్ చేసిందే కదా, అది ఆ పాత్ర హృదయాన్ని హత్తుకుంటుంది. ఇక్కడ కూడా ఈ పాత్ర ఖచ్చితంగా శీలావతి పాత్ర మనకి హత్తుకోవాలి, అంటే మనకి చాలా ఒక భావుకత తీసుకురావాలి. ఆ భావుకత తీసుకురావడంలో క్రిష్ ఒక విధంగా వెనకబడ్డా అని చెప్పి అనిపిస్తుంది. ఈ మధ్య క్రిష్ సబ్జెక్ట్ కనుక చూసుకుంటే అని చాలా చోట్ల ఫస్ట్ హాఫ్ బాగా తీస్తున్నారు, సెకండ్ హాఫ్ వెనకబడిపోతున్నారు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఒక ఫీలింగ్ తెప్పించడంలో క్రిష్ విఫలమవుతున్నారు. అంటే స్క్రీన్ ప్లే రాసే విధానంలో ఆయన ఏమైనా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది. అలాగే నాయకుడికి ప్రతి నాయకుడు ఎంత స్ట్రాంగ్గా ఉండాలో ఇక్కడ అనుష్క శెట్టి కూడా మంచి క్యారెక్టర్ చేసింది. కానీ మీకు ప్రమోషన్స్ కనుక చూసుకుంటే అనుష్క శెట్టి ఎక్కడ కనిపించలేదు. చాలామంది ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందు అనుష్క శెట్టి ఎందుకు రావట్లేదు ఈ ప్రమోషన్స్కి, ఏమైనా విభేదాలు వచ్చాయా అని చెప్పి అనుకున్నారు. ఒక విధంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు డల్గా ఉండటం కూడా ఒక విధంగా సినిమాకి మైనస్ పాయింట్ అవుతుందేమో. అనుష్క శెట్టి వచ్చి ఉంటే ప్రమోషన్స్కి కొంత ఎలివేట్ ఉండేదేమో క్యారెక్టరు, అది ఒకటి దెబ్బతీసింది. ప్రభాస్ లాంటి వాళ్ళు దీనికి మంచి ట్వీట్ ఇచ్చినా కూడా ఆ ఫలితం అయితే అందలేకపోయింది. ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దెబ్బతింటున్నాయి. ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో మంచి స్టాలింగ్ ఉన్నటువంటి సినిమాలు కూడా
మార్నింగ్ షో నుంచి కూడా డల్ అయిపోతున్నాయి. ఇది ఎందుకు అని చెప్పి నిర్మాతలు కూడా ఆలోచించాలి, దర్శకులు ఆలోచించాలి. ఒకటి, మల్టీప్లెక్స్లు రేట్లు ఎక్కువగా ఉండటం ఒక కారణం అయితే, రెండోది ఏంటంటే బడ్జెట్ ఎక్కువగా పెట్టి తీయలేదు కానీ ఒక మామూలుగా కంట్రోల్లోనే తీసినా కూడా ప్రేక్షకులకు మాత్రం విజువల్ వండర్స్ కావాలి. విజువల్ వండర్స్ లేకపోతే మాత్రం థియేటర్స్కి రావట్లేదు. ఇందులో విజువల్ వండర్స్ ఉన్నాయి, లేదని నేను చెప్పను, కానీ ప్రేక్షకులు ఆశించినంత విజువల్ వండర్స్ ఇందులో లేకపోవడం ఒక మైనస్ పాయింట్గా తయారవుతుంది. కాబట్టి రాబోయే కాలంలో అయినా సరే దర్శకులు, నిర్మాతలు స్క్రీన్ మీద ఎప్పుడు చూపించినట్టు ఒక వండర్స్ చూపించగలిగితేనే ప్రేక్షకులు వస్తారు. థియేటర్లో వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది వాళ్ళు దర్శకులు కనుక ఇవ్వలేకపోతే వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్స్కే పరిమితం అయిపోతారు. కాబట్టి విఎఫ్ఎక్స్ కూడా ఈ సెకండ్ హాఫ్లో కొంచెం డల్గా కనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ కూడా అంత ఆశించినంత గొప్ప స్థాయిలో లేదు. దర్శకుడు క్రిష్ కూడా ఇవేను అతను తీసినటువంటి ప్రతి సినిమాలో మరి హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్ ఆయన తీశారు కదా, బాగుంది, కానీ విఎఫ్ఎక్స్ డల్గా ఉంది. ఇక్కడ కూడా సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ డల్గా ఉంది. క్రిష్ తన సినిమాల్లో ఫస్ట్ హాఫ్ బాగా తీస్తున్నారు, సెకండ్ హాఫ్ తీయలేకపోతున్నారు. అలాగే ఆ సినిమాకి కంక్లూజన్ ఆయన సరిగా ఇవ్వలేకపోతున్నారు. ఆయన మైండ్లో ఏదో ఆదరాబాద్రాగా సినిమా తీస్తున్నారు అని చెప్పి ఒక ఆలోచనే ప్రేక్షకుల్లో కలుగుతుంది. మంచి ప్రతిభ ఉన్నటువంటి క్రిష్ ఎందుకని ఇలాగ పూర్తి న్యాయం చేయలేకపోతున్నాడు అనే డౌట్ కూడా వస్తుంది. ఇది ఆయన రాబోయే చిత్రాల మీద కూడా ఒక విధంగా ఇంపాక్ట్ పడుతుందేమో. ఎందుకంటే వీళ్ళ నాన్నగారి జాగలమూడి సాయిబాబా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ యూవి క్రియేషన్స్ వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేషన్ చేసి ఒక మల్టిపుల్గా ఈ సినిమాని తీయడం జరిగింది, ఎక్కువగా ఎవరికి కూడా బట్టడం కాకుండా. మరి అలాంటి తరుణంలో క్రిష్ సబ్జెక్టుల మీద మరింత అవగాహన పెంచుకొని ముందుకెళ్ళవలసిన అవసరం ఉందేమో ఒకసారి ఆలోచించాలి. ఏదేమైనా ఒక మాత్రం నిజం, సినిమా ఇండస్ట్రీ ఈరోజు మాత్రం అతలాకుతలం అవుతుంది, ఆ సంక్షోభంలో ఉందనే చెప్పాలి. ఆ సంక్షోభం నుంచి అనుష్క శెట్టి ఈ ఘాటి సినిమా ద్వారా పైకి తీసుకొస్తుంది, మంచి విజయం సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రం నిరాశ మిగిల్చింది. అలాగే శివాజీ గణేషన్ మనోడుగా ఉన్నటువంటి విక్రమ్ ప్రభు బాగానే నటించాడు, కానీ ఇతన్ని మరింత ఎలివేట్ చేసుకున్నట్టు బాగుండేది. కాకపోతే ఇతన్ని కేవలం అనుష్క శెట్టిని ఒక రివెంజ్ పాత్రకి మార్చేటువంటి దారిలో ఒక పావుగా వాడుకున్నారే తప్ప పూర్తి స్థాయి పెర్ఫార్మెన్స్ స్కోప్ ఇతనికి ఇవ్వలేదు. ఒక విధంగా ఇంకా వచ్చే కాలంలో కూడా శివాజీ గణేష్ మనోడిగా విక్రమ్ ప్రభు ఇలాంటి క్యారెక్టర్స్ కాకుండా తను ఎలివేషన్ చేసే క్యారెక్టర్స్ ఎంచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే శివాజీ గణేష్ చాలా గొప్ప నటుడు, ఆయన చాలా మంచి సినిమాలు చేశారు. ఆ తరహాలో విక్రమ్ ప్రభు పెడితే బాగుంటుంది. ఆయన ఆ దిశగా కూడా ఆలోచిస్తే మంచిది. ఇంకా మెయిన్ ఏంటంటే ప్రేక్షకులు ఈరోజు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఓ పక్కన మనకి మద్రాసి అని చెప్పి సినిమా వచ్చింది, ఓ పక్కనేమో ఘాటీ వచ్చింది. ఘాటీ సినిమా వచ్చిన రోజునే ఈ డబ్బింగ్ సినిమాలు కూడా వచ్చాయి. ఇక్కడ డబ్బింగ్ అయినా లేకపోతే స్టేట్ పిక్చర్ అయినా ప్రేక్షకుడు వేరియేషన్ ఏమి చూపించట్లా. కథ మీకు డబ్బింగ్ సినిమాలు బాగుందంటే మరోలోక అని చెప్పే సినిమా ఉంది కదా, అది మలయాళం సినిమానే, అది బాగుంది అంటే అక్కడికి వెళ్ళారు, ఆ సినిమా చూస్తున్నారు. కాబట్టి డబ్బింగ్ అయినా స్టేట్ సినిమా అయినా సబ్జెక్ట్ కనుక లేకపోతే ఘాటీలాగా వాళ్ళకి ఒక నిరాశ మిగులుస్తుంది. నిర్మాతలు ఎప్పుడైనా ఆలోచించి తగిన కథలు వండుకొని వెళ్తే మంచిదేమో, లేకపోతే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందజేస్తుంది. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకటి నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు కూడా తెలియచేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు హైప్ కనుక ఇచ్చినట్టయితే ఈ వీడియో మీకు మరింత మందికి చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మీ ఆదరాభిమానం కోరుకుంటూ మరింత నూతన అంశాలు మీ ముందు తీసుకొస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.